నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం దేవిశ్రీ ప్రసాద్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు హరే రామ హరే కృష్ణ పాటను తొలగించాలని హెచ్చరిక అయ్యన్న పాత్రుడిని వెంటనే విడుదల చేయాలి నిరసనకు దిగిన మాజీ మంత్రి దేవినేని ఉమా వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 4 కూలీలు అక్కడికక్కడే మృతి టీపీ గౌరారంలో డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ నాయకులు పంచుతున్న వ్యక్తి కరీంనగర్ కు చెందినవాడని సమాచారం ఇక డీటెయిల్స్ చూసి సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పై సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదైంది ఓ పారి అనే ఆల్బంలో హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని ఐటమ్ సాంగ్లో చిత్రీకరించారని సినీ నటి కరాటే కళ్యాణి పలు హిందూ సంఘాలు ఫిర్యాదులు పేర్కొన్నాయి పవిత్రమైన హరే రామ హరే కృష్ణ మంత్రంపై అశ్లీల దుస్తులు నృత్యాలతో పాటు చిత్రీకరించిన దేవిశ్రీ ప్రసాద్పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు హిందువుల మనోభావాలను దెబ్బతీసిన దేవిశ్రీ ప్రసాద్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వెంటనే ఆ పాటలోని మంత్రాన్ని తొలగించాలని లేకుంటే దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కరాటే కళ్యాణి హెచ్చరించారు కోరాలి మీరు పత్రికా ముఖంగా దీని గురించి వివరణ ఇవ్వాలి హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని తీసి మీరు ఊ అంటారు ఇంకో ఏం పెట్టుకుంటారో మాకు అనవసరం అదొకటి మాత్రం మీరు తొలగించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం యావత్ హిందూ సమాజం అందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇది ఒక సాంగ్ అండి పాప్ సాంగ్ ప్రైవేట్ ఆల్బమ్ లో చేశారు ఇది ఆల్బమ్ 2-3 ఛానల్స్ లో యూట్యూబ్ లో హల్చల్ టీ సిరీస్ లో తెలుగు టానిక్ అని వీటిలో హల్చల్ అవుతుంది యూట్యూబ్ లో అవుతుంది ఇవి తొలగించాలని మా డిమాండ్ ఖచ్చితంగా దేవిశ్రీ ప్రసాద్ గారు ఎక్కువ ముందు కూడా ఇంకేం పెడతారో ఇంకే విధమైన చాంటింగ్స్ పెట్టేస్తారో అని ముందుగా మేము అందరం గట్టిగా ఆయన అవసరమైతే స్టూడియోకి వెళ్ళి ముట్టడి కూడా చేస్తాం మేము గట్టిగా ఆయన నిలబెడతాం ఆయన నిలదీస్తాం ఈ విషయాన్ని తెలియజేయడానికి మేమందరం కలిసి వచ్చాం ఇంకా చాలా మంది ఐటమ్ సాంగ్స్ భక్తి పాటలు చాలా విషయాల్లో చేశారు ఆయన మాకు నచ్చని విషయాలు చేస్తున్నా మేము కొంత ఉపేక్షించాం ఇక ఉపేక్షించేది లేదు గట్టిగా మేమందరం ఫైట్ చేయడానికి కంకణం కట్టుకున్నాం దీక్షా కంకణం కట్టుకుని అందరం వస్తున్నాం ఖచ్చితంగా మేము అందరం కలిసి ఏకతాటిపై వెళ్ళి ఆయన్ని నిలవరిస్తాం ఖచ్చితంగా నిలదీస్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ మధ్య చాలా దాడులు గురి కాబడుతున్నారు చులకన కాబడుతున్నారు తారక మంత్రం అని మనం రామనామాన్ని జపిస్తూ ఉంటాం ఎన్నో సందర్భాల్లో రామనామ జపం గురించి రాముడి గురించి ఆయన యొక్క కృష్ణుడి యొక్క ఖ్యాతి గురించి కీర్తి గురించి ఆయన యొక్క విశిష్టత గురించి గీతాచారంతో గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం అలాంటిది సింపుల్గా అందరికీ ముక్తి మార్గం ఏదంటే హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని జపించండి అని మనం బోధిస్తూ ఉంటాం అంత చిన్న చిన్న మంత్రాల్లో ఎంతో నిగూఢ అర్థాలు దాగి ఉన్నాయి మన హిందూ ధర్మంలో అలాంటి హరే రామ హరే కృష్ణ అని మనం భక్తితో మాట్లాడుతూ మంత్రాన్ని జపిస్తూ ఉన్న మన హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ దేవిశ్రీ ప్రసాద్ గారు ఊ అంటావా మామ అంటూ కూడా పాడిన ఈయన ఈరోజు హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని కూడా అలా ఐటమ్ సాంగ్స్కి జోడించినట్టుగానే ఈయన కూడా ఆమెతో నృత్యం చేస్తూ అశ్లీలంగా బికినీలు వేయించి ఎన్నో విధంగా హిందువులందరూ బాధపడే విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తారని కూడా తెలియకుండా ఒక హిందూ అయ్యుండి అసలు భగవంతునికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా హరే రామ హరే కృష్ణ అని భక్తితో మాట్లాడేసిన మంత్రాన్ని తీసుకొని నువ్వు ఒక ఐటమ్ సాంగ్ చేస్తూ ఆమెతో పాటు కలిసి నర్తిస్తూ ఆ డాన్సులు చేస్తున్న మీరు హిందువులు అని చెప్పుకోవడానికి ఈరోజు సిగ్గుపడండి దేవిశ్రీ ప్రసాద్ గారు కనీసం ఆలోచన లేకుండా మా అందరినీ బాధపడుతూ ఒక సముద్రం ప్రదేశంలో ఒక సముద్రం దగ్గర బికినీలు వేయించి హరే రామ హరే కృష్ణ ప్లే అయితే మేము అందరం ఎంత ఫీల్ అవుతాం అయ్యన్న పాత్రుడు రాజేష్లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ గొల్లపూడి 1 సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమా నిరసనకు దిగారు దేవినేని మాట్లాడుతూ బీసీ నేత అయ్యన్న పాత్రుడు అరెస్టు అన్యాయమన్నారు తాగొచ్చి అయ్యన్న సతీమణిని దుర్భాషలాడుతారా అధికారంలోకి రావడానికి బీసీ జపం చేసిన జగన్మోహన్ రెడ్డి నేడు బీసీల అణచివేతనే పనిగా పెట్టుకుని అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని దేవినేని మండిపడ్డారు విడుదల చేయాలి
దాడిని ఖండించాలి. సీఎం డౌన్ డౌన్, 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 సీఎం డౌన్ డౌన్. విడుదల చేయాలి అయ్యన్న పాత్ర గారు వెంటనే, విడుదల చేయాలి అయ్యన్న పాత్ర గారు వెంటనే, విడుదల చేయాలి అయ్యన్న పాత్రని ఖండించాలి. అయ్యన్న పాత్ర గారు అక్రమ అరెస్ట్ని ఖండించాలి. అయ్యన్న పాత్ర గారు అక్రమ అరెస్ట్ని ఖండించాలి. అయ్యన్న పాత్ర గారు అక్రమ అరెస్ట్ని బీసీలపై దాడిని ఖండించాలి. బీసీలపై దాడిని. ఇబ్బంది పెట్టారు. ఇంట్లో పనిచేసే ఆడకూతుర్ని కొట్టారు, డ్రైవర్ను కొట్టారు. విజయని అరెస్ట్ చేయాలని నెల రోజులుగా విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు చింతకాయలు విజయని. అదేవిధంగా వాళ్ళ అయ్యన్న పాత్రుడు గారిని, ఆయన కుమారుడు కౌన్సిలర్ గా పనిచేస్తున్నాడు రాజేష్ గారు, ఆయన్ని కూడా అరెస్ట్ చేసి తోసుకొని మరి ఒక సీనియర్ నాయకుడిని అవమానించి ఆత్మాభిమానాలని దెబ్బతీసే విధంగా మరి ఈ విధంగా వ్యవహరించారు. మరి తెల్లవారుజామున 4 గంటలకల్లా చంద్రబాబు నాయుడు గారు మరి ఇవన్నీ కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి పిలిపించారు. ఏదైతే ఇవాళ తాగొచ్చిన గోండాలు ఇంటి మీద పడి అయ్యన్న పాత్ర గారు సతీమణి అవమానపరిచి ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఆడకూతురు కన్నీళ్లు తెల్లవారుజామున మనం చూసాం. తాగొచ్చి గోండాల్లాగా అయ్యన్న పాత్ర లాంటి సీనియర్ నాయకుడు భార్యని ఆ విధంగా కన్నీళ్లు పెట్టిస్తారా? అందుకనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ పైచాచిక ఆనందం, ఆయన కళ్ళల్లో ఒక పైచాచిక ఆనందం చూడటానికి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఇవాళ సిఐడి పోలీసులు పెట్టి అక్రమ కేసు బనాయించి నోటీస్ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ కాపీ బయట పెట్టకుండా ఒక బెటాలియన్ పోలీసులు వచ్చి వాహనాల్లో మరి తరలించి ఇవాళ విశాఖపట్నం సిఐడి కార్యాలయంలో ఆయన మీద దాడి జరుగుతుంది. ఇవాళ ఆయన బయటకు వచ్చే వరకు, ఆయన మీడియాకు చూపించే వరకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా రోడ్డెక్కాల. మహానుభావుడు పార్టీ అధ్యక్షుడు బడుగు బలహీన వర్గాలకి ప్రశ్నించే గొంతుండాలని, బలహీన వర్గాలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు మహిళలు రైతు కూలీల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాడి చేస్తా ఉంది. వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తారూరు మండలం కెరేలి బచారం మూల మలుపు వద్ద లారీ ఆటో ఢీకొన్న ఘటనలో 4 కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులకు క్షతగాత్రులను ప్రైవేట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. కూలీలతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతులు హేమ, రవి, కిషన్, ఆటో డ్రైవర్ జమీల్గా పోలీసులు గుర్తించారు. వీరంతా పేదెమూల్ మండలం మదనతాపూర్ తండాకు చెందిన రోజువారీ కూలీలు కాగా క్రషర్ మిషన్లో పనిచేసేందుకు వెళ్తుండగా ఈరోజు ఉదయం బాచారం వద్ద ప్రమాదం సంభవించింది. దారూర్ మండలం బాచారం దగ్గర ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక రేగొండి నుంచి వస్తున్న ఒక ఆటో AP07 TF 5185 ఆ వెహికల్లో మొత్తం డ్రైవర్తో సహా 11 మంది ఉన్నారు. వాళ్ళు మదనంతపూర్ తాండా పెద్దెమూల్ మండలం నుంచి లేబర్ వర్క్ గురించి వికారాబాద్ వస్తుంటే బాచారంకి ఉదయం సుమారు 8 గంటల సమయంలో రాగానే అక్కడ ఎదురుగా వస్తున్న ఒక లారీ అతివేగంతో వచ్చి వాళ్ళని హిట్ చేయడంతో దాంట్లో ఉన్న ఆటో డ్రైవర్తో పాటు ఇంకా 2 వ్యక్తులు, ఆటో డ్రైవర్ MD జమీల్, ఇతను రేగొండ,
ప్లస్ హేమలా నాయక్, రవి వీళ్ళిద్దరు ముగ్గురు మొత్తం అక్కడ స్పాట్ డెత్ అయ్యారు, చనిపోయారు. అక్కడ నుంచి ఈ గాయపడిన కిషన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తుంటే మార్గ మధ్యంలో అతను కూడా చనిపోవడం జరిగింది. మిగతా ఉన్న దాంట్లో 2 ఆడవాళ్ళు ఉన్నారు, మొత్తం 7 మెంబర్స్ ఇంకా ఇంజూర్డ్ ఉన్నారు. వాళ్ళకు కూడా గాయాలై చికిత్సకి హాస్పిటల్ పంపించినాం. బాడీలన్నీ ఇక్కడ షిఫ్ట్ చేసినాం, డెడ్ బాడీస్ అన్నీ ఇక్కడ షిఫ్ట్ చేసినాము. అదేవిధంగా లారీ హిట్ అండ్ రన్ వాడు ఆగకుండా వెళ్ళిపోయాడు. ఎమ్మటే పోలీసు వాళ్ళు సకాలంలో స్పందించి ఇమీడియట్గా ఈ ఎవరైతే ఇంజూర్డ్ ఉన్నారో వాళ్ళందరినీ ఎస్ఐ పోలీసు వాళ్ళందరూ వాళ్ళ వెహికల్స్లలో ఈ హాస్పిటల్కి షిఫ్ట్ చేసిండ్రు. అదేవిధంగా క్రైమ్ వెహికల్, పారిపోయిన వెహికల్ని మొత్తం ఎస్పీ గారి ఆదేశానుసారం మొత్తం నాకాబందీ పెడితే వాళ్ళు తాండూరులో ఆ వెహికల్ ట్రేస్ అవుట్ అయింది. ఆ వెహికల్ కూడా మనకి అందుబాటులో ఉన్నది, అది ట్రేస్ అవుట్ చేసింది, తాండూరులో ఉంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆ రోడ్డు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం టీపీ గౌరారంలో టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతుండగా స్థానికులు పట్టుకున్నారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డికి సంబంధించిన అనుచరుల వాహనంలో డబ్బులు తీసుకొచ్చి పట్టుకున్నారు. చండూరులో 4-5వ వార్డు సమీపంలో ఒక అపరిచిత వ్యక్తి వద్ద బ్యాగ్లో సుమారు 2 లక్షలు ఉన్నట్లుగా గుర్తించారు. వ్యక్తి కరీంనగర్కు చెందిన వాడని సమాచారం. నల్గొండ జిల్లా మర్రిగూడ మండల పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు బాహాబాహి పోట్లాడారు. స్థానికేతరులతో దొంగ ఓట్లు వేయిస్తున్నారని వారు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం అన్నంపల్లి 216 జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ రామాంజనేయ సీఫుడ్ కంటైనర్ అదుపు తప్పి బోల్తా పడింది. తాళ్లరేవు నుండి తణుకు రొయ్యల లోడుతో వెళ్తున్న కంటైనర్ బోల్తా పడింది. అందులో 2.5 టన్నుల రొయ్యలు ఉన్నాయి. డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా హాస్పిటల్కు తరలించారు.
తీర్చండి బండి ఎవడైనా కేసు అవుతుంది మడ్డ అవుతుంది అని చెప్తున్నాడు అంటే ఎమ్మెల్సీ. బండి ఎవరు బాబు? స్వదేశీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన లేజర్ ఆపరేషన్ మిషన్ను మొట్టమొదటిసారిగా తెలంగాణలో వాసవి కేంద్రం ఆసుపత్రిలో ప్రారంభించారు. హైదరాబాద్ లక్డీ కపుల్ వాసవి కేంద్రం ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకొచ్చి మొదటిసారి నిర్వహించిన అరుదైన శస్త్రచికిత్స విజయవంతం అయిందని వైద్యులు ఆనందం వ్యక్తం చేశారు. सर కొద్దిగా ఇట్లా వెంటనే सर सर అన్న కొద్దిగా సెల్ ఫోన్ వెనుకకు ప్లీజ్. या एवरीबडी लुक हियर सर प्लीज. नारायणन जानकीराम है. मैं एक ENT स्कल बेस सर्जन हूँ. अब तेलंगाना आया हूँ और यहाँ मैं पहले रॉयल पर्ल हॉस्पिटल नाम का एक हॉस्पिटल ट्रिची में है और अब तेलंगाना में भी वासवी हॉस्पिटल के साथ जुड़ा हुआ हूँ और वासवी रॉयल पर्ल नाम का हॉस्पिटल हमने स्टार्ट किया है और इसमें बहुत सारे सर्जरीज, बहुत सारे प्रोसीजर्स, बहुत सारे टेक्नोलॉजी हम नया इंट्रोड्यूस कर रहे हैं और आज हमने इंट्रोड्यूस किया है एक बहुत नया टेक्नोलॉजी तेलंगाना स्टेट में और एक बहुत नया टेक्नोलॉजी वो है, वो आवाज़ आता है ना, वोकल कॉर्ड कहते हैं, उसमें थोड़ा गड़बड़ होता तो यदि आवाज़ कम आता है या आवाज़ में कोई प्रॉब्लम है तो इन लोगों के लिए हमने एक नया मशीन लाया है. ये मशीन तो है ऑलरेडी पर इसका फीचर्स जो है ये नया है तेलंगाना में. इसका नाम है G3 लेजर्स और ये फाइबर डायोड फाइबर कार्बन डाइऑक्साइड लेज़र है और ये रोबोटिक कंपैटिबल है. सो हम और एक कदम उठा के रोबो और इसको कंबाइन करके ऑपरेशन जब करेंगे पेशेंट को बहुत प्रिसिशन सर्जरी मिलेगा और रिजल्ट भी बहुत अच्छा होगा. और ये बोथ माइक्रोस्कोप से भी कंपैटिबल है और फाइबर से भी कंपैटिबल है और एक कार्बन डाइऑक्साइड लेज़र का बहुत अच्छा क्वालिटी है. दूसरा टिश्यू को इंजूर नहीं करेगा, बहुत प्रिसिशन से काम करेगा और ये बहुत अच्छा न्यूज़ है. ये मेड इन इंडिया भी है और ये हमारा प्रधानमंत्री कह रहे हैं मेड इन इंडिया स्वच्छ भारत ऐसा और ये है मिस्टर सुरेश और ये लॉन्च द फर्स्ट फाइबर. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు అరెస్టును నిరసిస్తూ చిత్తూరు జిల్లా కుప్పంలో ఆ పార్టీ నేతలు నల్ల బ్యాచ్లతో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అక్రమంగా అరెస్ట్ చేసిన అయ్యన్న పాత్రుడిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం సిఐడి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బీసీలపై దౌర్జన్యాలు బీసీలపై దౌర్జన్యాలు బీసీలపై దౌర్జన్యాలు బీసీలపై
పాత్రుని వెంటనే అక్రమంగా అరెస్ట్ చేసిన అయ్యన్న పాత్రుని వెంటనే అక్రమంగా అరెస్ట్ చేసిన అయ్యన్న పాత్రుని ఈరోజు కొనసాగిస్తాం జోహార్ నశించాలి జోహార్ జోహార్ ఇంట్లో పెట్టుకో, మీ వాళ్ళ పైన పెట్టు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ సొంత చిన్నాన్న, మీ రక్త సంబంధం ఈ చిన్నాన్న పైన ఎమ్మెల్యే సిఐడిసిఐలు ఒకవేళ అధికారులు వస్తే వాళ్ళపైన కేసు పెట్టి వాళ్ళని బెదిరిస్తారా? ఆంధ్రప్రదేశ్ అనేది ప్రజల హక్కు, తెలుగు వాళ్ళ హక్కు. నీ హక్కు కాదు, కడప కాదు, పులివెందల కాదు. దయచేసి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు ఆపకపోతే, మా భారత రాజ్యాంగాన్ని అనుసరించకపోతే జైలుకి 16 నెలలు కాదు ఉండింది, దాని పక్కన 0 వస్తే చరిత్రలో హీనుడిగా మిగిలిపోయి ప్రజలకి విలన్ గా తయారైపోతావు నువ్వు. మొన్ననే దీపావళి పోయింది, నరకాసురుని చంపింది ఎందుకో నీకు తెలుసు. ఏమో నువ్వు హిందూ మతాన్ని పాటిస్తావు మాకు తెలియదు, కానీ నరకాసుర వధ అన్నది ఒక దౌర్జన్యం పైన విజయం సాధించడానికి చిహ్నం. కాబట్టి నెక్స్ట్ ఇయర్, వచ్చే సంవత్సరం ఇదే ఆంధ్రప్రదేశ్ లో మేమందరూ టపాకాసులు పేల్చుకుంటాము, టపాసులు పేల్చుతాము. నీలాంటి దౌర్జన్య నీతి మారిన ఒక రాజకీయ నాయకుడిని తెలుగు ప్రజలు ఇంటికి పంపించారని పెద్దగా టపాసు కాల్చి పేల్చుకుంటూ తెలుగుదేశం పార్టీని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చి తెలుగు ప్రజలకు న్యాయం చేసేంత వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష నాయకులుగా పోరాడతాం. మావోయిస్టు అగ్రనేతలు మల్లోచుల కోటేశ్వరరావు, వేణుగోపాలరావు, మాతృమూర్తి మధురమ్మ అంత్యక్రియలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిరాడంబరంగా జరిగాయి. బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యుల సమక్షంలో బ్రాహ్మణ వీధిలోని కిషన్జీ స్వగృహం నుండి బ్రాహ్మణ శ్మశాన వాటిక వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. మల్లోజుల మధురమ్మ, మీ త్యాగాలు చాలా గొప్పవమ్మ. అమ్మ మల్లోజుల మధురమ్మ, మీ త్యాగాలు చాలా గొప్పవమ్మ. మీ జీవిత సహచరుడు దేశ స్వాతంత్ర పోరాటం చేస్తే, మీ జీవిత సహచరుడు దేశ స్వాతంత్ర పోరాటం చేస్తే మీ కన్న కొడుకులు విప్లవ విజయంకై త్యాగజీవులు అవుతున్నారు. మీ కన్న కొడుకులు విప్లవ విజయంకై త్యాగజీవులు అవుతున్నారు. అమ్మ మధురమ్మ, అమ్మ మల్లోజుల మధురమ్మ, మీ త్యాగాలు చాలా గొప్పవమ్మ. మీ జ్ఞాపకాలు ఉద్యమాలుగా, మీ త్యాగాలు విప్లవ విజయాలుగా, మీ అమరత్వాలు చిరస్థాయిగా చరిత్ర నిర్మితమవుతుందని ఆశిస్తూ అమ్మ మధురమ్మ, అమ్మ మల్లోజుల మధురమ్మ, మీ త్యాగాలు చాలా గొప్పవమ్మ. కలం జంగల్నాల. అమరులకు జోహార్లు, అమరవీరులకు జోహార్లు. ఎవరైనా వారి వారి పరిమితులలో ప్రజాస్వామిక పద్ధతిలో కానీ మిగతా ఏ పద్ధతులు కానీ ఈ యొక్క అమరవీరుల యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం కృషి చేయాలని కోరుతూ జోహార్లు అమరవీరులకు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ కొండపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి ఎదుర్కోలు వేడుకోలను కన్నుల పండుగగా నిర్వహించారు. గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుష్మాండ నవమి, హోమం, బలి ప్రదానం కార్యక్రమాలను జరిపారు. ఉత్సవ విగ్రహాలను అశ్వవాహనంపై ఉంచి మెట్ల నుండి పురవీధుల గుండా మంగళహారతులు, మేళతాళాలు, డప్పు చప్పులతో ఊరేగింపు నిర్వహించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవిశ్రీ ప్రసాద్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు. హరే రామ హరే కృష్ణ పాటను తొలగించాలని హెచ్చరిక. అయ్యన్న పాత్రుడిని వెంటనే విడుదల చేయాలి. నిరసనకు దిగిన మాజీ మంత్రి దేవినేని ఉమా.
ఘోర రోడ్డు ప్రమాదం, 4 కూలీలు అక్కడికక్కడే మృతి. టీపీ గౌరారంలో డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ నాయకులు, పంచుతున్న వ్యక్తి కరీంనగర్కు చెందినవాడని సమాచారం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.